పపయా, పైనాపిల్ అనేది చాలామంది ఇష్టపడరు తినడానికి. వాళ్ళకేంటంటే మైండ్ సెట్ ఉంటది. పపయా తింటే ప్రెగ్నెన్సీ రాదు అని. యాస్ ఎ పాజిటివ్ థింగ్ పపయా, పైనాపిల్ అవాయిడ్ చేయమని చెప్తుంటాం అనమాట. పైనాపిల్ కూడా తింటే ఏంటంటే పూత వచ్చేస్తుంది లోపల. దానివల్ల మెడిసిన్స్ వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ యాజ్ ఐ సెడ్ మటన్ వద్దు అని చెప్పేసి. ఖర్జూరం కూడా కొంతమంది తినొద్దు అంటారనమాట. ఖర్జూరం ఏం చేస్తుందంటే గర్భసంచికి కొంచెం కంట్రాక్షన్ కలిగించే ఎబిలిటీ అనేది ఉంటుంది ఖర్జూరంలో. ఐరన్ ఉంటుంది. బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన ఒక 15 డేస్ దాన్ని అవాయిడ్ చేయడం ద్వారా మనకి నష్టం ఏమీ లేదు. సో ఖర్జూరం కూడా మనం కొన్ని రోజులు మానుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. ఫుడ్‌లో ఇవి మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ మెట్లెక్కేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని చెప్పేసి. సో గర్భసంచి అనమాట ఇలా ఉంటుంది లోపల. సో మనం ఎంబ్రియోస్ వేసినంత మాట్లాన బేబీని మనం ఇక్కడ వేసామనుకోండి, బేబీస్ ఏమి జారిపోవు. సో ఒకసారి పైకెక్కి దిగడం మూలంగా వచ్చే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అలాగే ఇండియన్ టాయిలెట్ కానీ, వెస్ట్రన్ టాయిలెట్ కానీ ఏదైనా పర్వాలేదు. మీకు ఏదైతే అలవాటు ఉంటుందో దాన్ని వాడుకోవడమే బెటర్ అనమాట. నెక్స్ట్ దీంతో కలిపి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అనేవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదైతే మీకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తామో టైమింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మెడికేషన్కి. ఈ టైమింగ్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఒక గంటన్నర అటు ఇటు వేసుకోవచ్చు. సో దానివల్ల ప్రాబ్లం ఏమీ రాదు. మెడిసిన్స్ మాత్రం మిస్ అవ్వకుండా వేసుకుంటూ ఉండాలి. అలాగే టెంపరేచర్ రాకుండా అంటే లైక్ సీజన్ బట్టండి. ఇప్పుడు లైక్ రైనీ సీజన్ ఉందనుకోండి, ఊరికే వెళ్ళి తడవడం అట్లాంటివి చేయకూడదు. ఇంట్లో బరువులు ఎత్తడం అట్లాంటి పనులు ఏమి చేయకూడదు. బెడ్ రెస్ట్ అనేది యాక్చువల్లీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది మనకి రెస్ట్కిను అలా అంటే కొంచెం నడవడానికి ఏమీ సంబంధం ఏమీ ఉండదు. కొంచెం మీ పనులు మీరు వరకు చేసుకోవచ్చు. అంటే స్నానం చేయడం, వాష్రూమ్కి వెళ్ళడం, కొంచెం కుకింగ్ అట్లాంటి వరకు చేసుకోవచ్చు. వాటిల్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదన్నమాట. ఇవి మెయిన్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజ్ వెల్ యాజ్ డైట్ అనమాట.